ఇక ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందం నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రెండు దేశాల మధ్య కూడా మున్ముందు భవిష్యత్తులో యుద్ధానికి దారి తీయవు అనేటువంటి నమ్మకం ఉందా? దీనిపైనే ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. మనతో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం గిరిధర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకుల నమస్కారాలమ్మా. సో గిరిధర్ గారు, ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందము మిడిల్ ఈస్ట్లో లాంగ్ టర్మ్ శాంతికి దారి తీస్తుందంటారా, లేదంటే ఇది ఒక జస్ట్ టెంపరీగానే చూడాలంటారా? ఇది ఆన్సర్ చేసే ముందర ఒక చిన్న సజెషన్ అమ్మా. మనం కనీసం దాన్ని మిడిల్ ఈస్ట్ అనడం మానేద్దాం. ఎందుకంటే మనకు ఈస్ట్లో లేదు అది. అది యూరోపియన్ సెంట్రిక్ స్టేట్మెంట్. అది మనకు వెస్ట్ ఏషియా. మిడిల్ ఈస్ట్ నిజంగా ఆసియాలో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ అంటే భారతదేశం. దాన్ని వదిలేసి వాళ్ళు దాన్ని మిడిల్ ఈస్ట్ అని వాళ్ళ పేరు పెట్టుకున్నారు. యూరోప్ దృష్టిలో అది పెద్ద మిడిల్ ఈస్ట్. అది మనం వెస్ట్ ఏషియా అని పిలుద్దాం. తర్వాత నువ్వు చెప్పిన ప్రశ్నకి సమాధానం అమ్మ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి మత ఛాందసం వల్ల ఏ ఒప్పందాలు జరిగినా కానీ టెంపరీగానే ఉంటుంది. గతంలో యసార్ అరాఫత్ పిఎల్ఓ నడిపించాడు. పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ నడిపించి ఒక పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు, ఇంతఫాదా అని చెప్పేసి, ఫస్ట్ ఇంతఫాదా అని, సెకండ్ ఇంతఫాదా అని, ఇటువంటి చాలా జరిగింది. ట్రాన్స్ జార్డన్ యుద్ధాలు జరిగింది. అప్పుడు మాకు ఇతను జియావుల్ హక్, పాకిస్తానీ ప్రెసిడెంట్ జియావుల్ హక్ ఆర్మీ, అప్పుడు ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు. అతని సహాయంతో ఇక్కడ చాలా కాల్పులు జరిగి కొన్ని వేలాది మంది పాలస్తీన్లు ముచ్చకొత్తపోస్తారు. ఎందుకంటే వాళ్ళు జార్డన్ రాజునే తీసేసి వాళ్ళు అధీనంలో తీసుకోవాలని ప్రయత్నాలు జరిగింది. కాబట్టి ఈ వెస్ట్ ఏషియాలో శాంతి అంత తొందరగా నెలకొంటుంది అనడం చాలా కష్టం. రాత్రి నిరాశ మనకు అక్కర్లేదు, కానీ దానిలో చాలా శక్తుల ప్రభావం ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఏ మనకు శాంతి ఒప్పందాలు జరిగినా టెంపరీ అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అంత పెద్ద క్యాంప్ డేవిడ్ అకార్డ్ జరిగి ఇద్దరికి నోబెల్ ప్రైజ్ ఇచ్చి, యసార్ అరాఫత్ కి తర్వాత మనకు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కి ఇద్దరికి అవార్డు ఇచ్చిన తర్వాత కూడా మరి ఏమైనా అల్లర్లు ఆగలేదు కదా. ఇప్పుడు ఇంత విధ్వంసాలు జరిగింది కదా. గతసారి ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా అబ్రాహమిక్ అకార్డ్స్ చేసి మనకు యుఏఈ లాంటి దేశాలు వాళ్ళకి దౌత్య సంబంధాలు ఉండేవి కాదు. ఇజ్రాయెల్ ఇన్ఫాక్ట్ వాళ్ళ మొసాద్ ఏజెంట్స్ ని వేరే పాస్పోర్ట్లు ఇచ్చి వాళ్ళు దుబాయ్లో పెట్టి ఈ హమాస్ ఆపరేటివ్స్ ని వాళ్ళ హోటల్లోనే చంపేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత యుఏకి తెలిసింది వీళ్ళు మొసాద్ ఇరాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి వచ్చేసారు. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో భయంకరమైనటువంటి శత్రుత్వము, ఒక విధమైనటువంటి హేట్రెడ్ ఉంది. ఇప్పుడు ఆ రెండు కలిసిపోయా లేదా? వాళ్ళు రెండు కలిసిపోయి బాగా నార్మల్ గానే ఉన్నారు కదా. కాబట్టి ఈ అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా అమెరికా మ్యానిపులేట్ చేస్తుంది. అమెరికా మ్యానిపులేషన్ లో ఇజ్రాయెల్ కూడా దాని వల్ల చాలా నష్టం. ఎందుకంటే హమాస్ అన్నది ఒక శక్తి నాశనం అయిపోతే, ఇరాన్ అన్నటువంటి ఒక భయం వాళ్ళకి లేకపోతే, మొత్తం శాంతి అక్కడ నెలకొందంటే కనుక అమెరికాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళు ఎవరు కష్టపడుతుంటారు? వాళ్ళ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ ఏమవుతుంది వాళ్ళకి? ప్రపంచంలో ఎక్కడో యుద్ధాలు, ఘర్షణలు జరిగితేనే కదా వాళ్ళు అక్కడ నమ్ముకోవడానికి, కొనడానికి ఎవరు ఉంటారు? ఎక్కడ దేశం అంతా, ప్రపంచం అంతా శాంతి ఉందంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఆ యాంగిల్ అర్థం చేస్తుంది. డీప్ స్టేట్ అని చాలా మంది మాట్లాడారు. డీప్ స్టేట్ అన్నది 4 స్తంభాల ఆధారంగా నడుస్తుంది అమెరికా. ఒకటి నేను ఇందాక చెప్పినట్టు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, రెండవది వాళ్ళ ఫార్మస్యూటికల్ వర్టికల్, మూడవది వాళ్ళ ఆయిల్ సెక్టర్, నాలుగవది వాళ్ళ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. ఈ నలుగురు ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో దానికి కారకులు వాళ్ళే. ఈ నలుగురు వెనకాల ఉన్నటువంటి శక్తులు, ఈ నాలుగు వర్టికల్స్ నడిపిస్తున్నటువంటి వ్యక్తులే డీప్ స్టేట్. వాళ్ళు నిర్ణయిస్తారు ప్రపంచంలో ఎక్కడ ఏం జరగాలి. కాబట్టి వాళ్ళకి యుద్ధాలు కావాలి. యుద్ధాలు లేకపోతే కనుక వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఘర్షణ ఉండేలాగానే చేస్తారు. టెంపరీగా శాంతి నెలకొన్నది అని మనం అనుకున్నంత మాత్రాన శాంతికి 100% వస్తుందని మనం ఏం చెప్పలేం. ఖమెనీ ప్రభుత్వాన్ని, ఖమెనీ రెజీమ్ ని ఎట్టి పరిస్థితుల్లో మీరు టార్గెట్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి జో బైడెన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా ఇజ్రాయెల్ వారించారు. బెంజమిన్ నెతన్యాహు ఖమెనీని తీసేసి ఇజ్రాయెల్ కి మైత్రి ఉన్నటువంటి, మిత్రుడుగా ఉన్నటువంటి ఒక రెజీమ్ అక్కడ ఇరాన్ లో పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తారు. కానీ అమెరికా దానికి ససేమీ రాను. ఇప్పుడు కూడా ఏంటి, హమాస్ ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి బెంజమిన్ నెతన్యాహు యొక్క ఆ కళలు ఫలించలేదు. ఎందుకు? హమాస్ ఇప్పుడు ఉండవు. ఇజ్రాయెల్ కొంతవరకు అక్కడి నుంచి, గాజా నుంచి విత్డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. హమాస్ వాళ్ళు బతకడానికి కోసం, వాళ్ళు సర్వనాశనం అవ్వకుండా ఉండడం కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు.
ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత హమాస్ ఉంటుంది, హమాస్ డిస్మాంటిల్ చేసేటువంటి ప్లాన్, ఇజ్రాయెల్ ప్లాన్ పక్కన పెట్టాల్సి వచ్చింది. మిగిలిన 20 మందిని తెచ్చారు, మిగతా 20 మంది ఎలా 28 మంది చనిపోయారు. 20 మందిని వాళ్ళు రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా అందరూ ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉంది. కానీ దాని ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కనీసం అంటే 2000 పైబడి చాలా కరడు కట్టినటువంటి టెర్రరిస్టులు వాళ్ళు రిలీజ్ చేయరు ఈ ఒప్పందం ప్రకారం. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఒప్పందం ప్రకారం వాళ్ళు అక్కడికి వెళ్ళడంగానే వాళ్ళు మళ్ళీ టెర్రరిజం మొదలు పెడతారు. గతంలో ఉన్నటువంటి సిన్వర్ని వీళ్ళు ఇజ్రాయెల్ చంపారు గాజాలో. ఆ సిన్వర్ వీళ్ళ జైల్లో ఉండేవాడు. జైలు నుంచి బయటకు విడుదలై వచ్చిన తర్వాత ఇటువంటి స్వాప్ లోనే కొన్ని ఇజ్రాయలీ ప్రెసిడెంట్స్ వెనక్కి తీసుకుంటూ అతన్ని మళ్ళీ వెనక్కి పంపించగానే అతను ఎటువంటి విధ్వంసం సృష్టించాడో మనం చూసాం. ఈ మొత్తం అక్టోబర్ 7కు కార్పొరేట్ సిన్ అక్టోబర్ 7 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విధ్వంసము, అక్కడ జరిగినటువంటి మరణకాండ మొత్తం సూత్రధారి అతనే. మరి ఈ జైల్లో ఉండి అక్కడికి వెళ్ళాడు కదా. చాలా మంది హమాస్ టెర్రరిస్టులని, పాలస్తీనియన్ యాక్టివిస్టులని, వాళ్లకు వైద్య చికిత్స అంతా కూడా ఇజ్రాయెల్ జరుగుతుంది. ఇజ్రాయలీ డాక్టర్లే వాళ్ళని చూసుకుంటారు. అయినా పైశాచికత్వం వాళ్ళలో పోయి. కాబట్టి ఇప్పుడు 2000 మంది పైబడి అక్కడికి వెళ్ళారంటే ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక అటాక్ ఎప్పుడు జరుగుతుంది మనం చెప్పలేము. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇమ్మీడియట్ గా చేయకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో హమాస్ ఉన్నది. హమాస్ బాగా గణనీయంగా దెబ్బతింది, వాళ్ళ శక్తి దెబ్బతినింది, వాళ్ళ లీడర్షిప్ అందరినీ చంపేశారు, వాళ్ళకి కేడర్ చాలా డిస్పర్స్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేటువంటి ఇరాన్ కూడా ఈరోజు కష్టంలో ఉంది. కాబట్టి వాళ్ళు కొంత ఊపిరి తీసుకునేటువంటి ప్రయత్నం కోసమే ఇటువంటి ఒప్పందాలు చేస్తున్నారు. ఊపిరి తీసుకొని రేపు కొంత శక్తి పుంజుకున్న తర్వాత ఎలా ప్రవర్తిస్తారో ఎవరు చెప్పలేదు. కాబట్టి శాంతి పర్మనెంట్ గా ఉంటుంది అనడం చాలా చాలా తక్కువ. భారతదేశానికి మనకు పాకిస్తాన్ కూడా మధ్యలో రమారని మనం చూస్తే కనుక ఒక 6-7 ఏళ్ళు రమారని మనకు సరిహద్దులో కాల్పులు ఆపేశాను. అప్పుడు వాళ్ళ ఖమర్ జావేద్ బాజ్వా ఉన్నప్పుడు చేసుకున్న ఒప్పందం 6-7 ఏళ్ళు మనకు శాంతిగానే ఉంది. బార్డర్ ఏరియాస్ అంతా కూడా పహల్గామ్ ఘటన జరగనంత వరకు కూడా బాగానే ఉన్నాం. సడన్ గా తర్వాత ఫ్లేర్ అప్ అయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటో చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతాలంతా కూడా మత ఛాందసం, మత మౌఢ్యము ఉన్నంత వరకు వాళ్ళ పుస్తకాలలో యహూది అన్నటువంటి వ్యక్తిని చంపితేనే నీకు స్వర్గం వస్తుంది అని వాళ్ళ పుస్తకాలు దాన్ని తిరగరాసేంత వరకు, యహూదిని చంపకపోతే కనుక నేను మతపరంగా నేను అన్యాయం చేస్తున్నాను అన్నటువంటి భావజాలం వాళ్ళలో పోనంత వరకు ఇవి తప్పవమ్మా, ఈ గొడవలు తప్పవు, అక్కడ జరుగుతూనే ఉంటాయి గొడవలు. కానీ కొంత మధ్యలో కొంత గ్యాప్ వచ్చి కొంత ఊపిరి తీసుకునేటువంటి సమయం ఉండవచ్చు. ఈ విషయం ప్రాక్టికల్ గా మనం అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అచీవ్ చేసిన చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. మిగిలిపోయినటువంటి 48 మందిని దాంట్లో 20 మంది బతుకున్నారు, 28 మంది శవాలు వెనక్కి తీసుకొస్తున్నాడు. కాబట్టి తప్పు ఈ యొక్క అక్కడ కనీసం కొంతకాలం ఒక శాంతి నెలకొనేటువంటి ఆశ ఉంది. కాబట్టి అతనికి నోబెల్ ప్రైజ్ అర్హుడే అతను, దాన్ని మనం ఒప్పుకోవాలి. అఫ్ కోర్స్